నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ గా మారాయి. ప్రజలు భయపడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడితే ప్రపంచాన్ని తలవంచేలా చేయొచ్చని, ఎవరితోనైనా రాజీనామా చేయించొచ్చన్నారు. ఈ ప్రభుత్వాలు రాజీనామాలు జరగవని అంటుండేవారు, కానీ దాన్ని తాము చేసి చూపించామన్నారు. ఇది ప్రజల, విద్యార్థుల ఐక్యతకు దక్కిన విజయమన్నారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజాస్వామ్యమని తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామాతో ఈ ఉద్యమం ఆగదని, పేపర్ లీక్ ఒత్తిడి వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గతంలో నిరసనల విషయంలో విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న తమ మిగిలిన డిమాండ్లను నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ ఉద్యమం ఇంతటితో ఫుల్ స్టాప్ పడదన్న సంకేతాలు పంపుతోంది. कई सारे लोग ये कहते थे तुझे क्या लगता है तू इंडिया जाएगा, इंडिया में क्रांति आएगी, आ गई क्रांति। और जो लोग पिछले 36 दिनों से हमें बोल रहे थे इस्तीफे नहीं होते इस सरकार में, ये सरकार इस्तीफे नहीं करवाती, उन सभी लोगों से मैं फिर से कहता हूं, झुकती है दुनिया। और इस देश के युवा ने दिखा दिया है, अगर वो एक साथ आ जाए तो किसी को भी झुका सकती है, किसी का भी इस्तीफा ले सकती है। నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించేలా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి కొన్ని ప్రధాన వ్యూహాలు అనుసరించింది. సీజేపీ కేవలం సంప్రదాయ పద్ధతిలో కాకుండా సోషల్ మీడియా వేదికగా సెంటర్లను అస్త్రంగా మలుచుకొని యువతను పెద్ద ఎత్తున ఐక్యం చేసింది. ఆన్లైన్లో లక్షలాది సంతకాలతో పిటిషన్లను సేకరించి ప్రజా బలాన్ని నిరూపించింది. అలా సోషల్ మీడియా ఉద్యమాన్ని గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరంతర శాంతియుత నిరసనలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేస్తూ భయపడకుండా రాజ్యాంగబద్ధంగా హక్కుల కోసం పోరాడాలని యువతను బలంగా సమైక్యం చేసింది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు పట్టు వదలకుండా ఆందోళనను కొనసాగించింది. ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలను చైతన్యం చేసి రోడ్లపైకి తెచ్చి ప్రభుత్వ తీరును నిలదీయడం ద్వారా సీజేపీ విద్యార్థులతో కలిసి చేసిన చారిత్రక విజయంగా చెప్పొచ్చు. ఈ విజయంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆందోళనకారులు, విద్యార్థులు పెద్దగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరాల మధ్యలో పేపర్ లీక్ ఆందోళనలు మరియు ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.